జనగణన 2027పై వార్తా వ్యాఖ్య ఇప్పుడు వింటారు. ఒక దేశం అభివృద్ధి దిశగా ముందుకు సాగాలంటే అక్కడి ప్రజల సంఖ్య, వారి వయసు, విద్యాస్థాయి, ఉపాధి పరిస్థితులు వంటి వివరాలు స్పష్టంగా తెలియాలి. ఈ సమాచారాన్ని సమగ్రంగా సేకరించే ప్రక్రియే జనగణన. ప్రభుత్వ విధానాల రూపకల్పన, సంక్షేమ కార్యక్రమాల అమలు, వనరుల పంపిణీ, ఆర్థిక ప్రణాళికలకు జనగణన కీలకమైంది. ఇది దేశంలోని జనాభా యొక్క సామాజిక, ఆర్థిక, జనాభా వివరాలను అందిస్తుంది. తద్వారా మంచి పాలన, వ్యాపార ప్రణాళికలు, నియోజకవర్గాల విభజన, సంక్షేమ పథకాలకు సహాయపడుతుంది. భారత్ వంటి దేశంలో జనగణన ఎంతో ముఖ్యమైన ప్రక్రియ. సరైన నిర్ణయాలు తీసుకోవటానికి, సమాన అభివృద్ధి సాధించడానికి ఇవి అత్యంత అవసరం. దేశంలో 2021లో జరగవలసిన జనగణన ప్రక్రియ కరోనా కారణంగా వాయిదా పడింది. దేశ జనాభా సరళిని తెలియచెప్పే అత్యంత కీలకమైన 16వ జనగణన 2026 నుండి 2027 మధ్య 2 దశల్లో తొలిసారిగా పూర్తిగా డిజిటల్ విధానంలో జరుగుతోంది. 2026 ఏప్రిల్ నుండి సెప్టెంబర్ వరకు జరిగే మొదటి దశలో గృహాల జాబితా, గృహ గణన చేపడతారు. రెండవ దశ కింద 2027 ఫిబ్రవరిలో జనాభా గణన జరుగుతుంది. తొలి విడతలో దేశంలో మొత్తం ఉన్న ఇళ్లు, వాటికి సంబంధించిన వివరాలు సేకరిస్తారు. రెండో విడతలో ఆయా ఇళ్లలో ఉంటున్న కుటుంబాలు, కుటుంబ సభ్యుల సంఖ్య, వారి పేర్లు, వయసు వంటి వివరాలు సేకరిస్తారు. 2026 ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ప్రతి 30 రోజులకు ఒక కాలావధిగా తీసుకుని లెక్కిస్తారు. 2027 మార్చి 1వ తేదీని రిఫరెన్స్ తేదీగా లెక్కలోకి తీసుకుంటూ 2027 ఫిబ్రవరిలో జనాభా లెక్కలు నిర్వహిస్తున్నారు. ఈసారి జనగణనలో స్వీయ గణన సదుపాయం, కులగణనను కూడా చేర్చారు. ప్రపంచంలో అతిపెద్ద జనగణన ప్రక్రియ అయిన 2027 జనాభా లెక్కల మొదటి దశ గృహాల జాబితా, గృహ గణన ఈ నెల 1వ తేదీ నుంచి ప్రారంభమైంది. స్వీయ గణన నమోదు ప్రక్రియ 16 ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉంటుంది. ఈ సురక్షితమైన వెబ్ ఆధారిత సదుపాయం ద్వారా గణకులు క్షేత్రస్థాయిలో సందర్శించడానికి ముందే ప్రజలు తమకు అనుకూలమైన సమయంలో ఆన్లైన్లో వివరాలను అందించవచ్చు. ప్రజలు తమ వివరాలను తామే ఆన్లైన్లో నమోదు చేసుకునే స్వీయ గణన సెల్ఫ్ ఎన్యూమరేషన్ సౌకర్యం ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి ఆగస్టు 31 మధ్య 15 రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. se.census.gov.in వెబ్సైట్లో లాగిన్ అయి మొబైల్ నెంబర్, ప్రాథమిక వివరాలను ఉపయోగించి స్వీయ గణన ప్రక్రియను పూర్తి చేయవచ్చు. వివరాలను సమర్పించిన అనంతరం ఒక ప్రత్యేక స్వీయ గణన ఐడిని పొందుతారు. ఆ తర్వాత క్షేత్రస్థాయి సందర్శన సమయంలో నిర్ధారణ కోసం గణన అధికారికి ఆ ఐడిని అందించాల్సి ఉంటుంది. స్వీయ గణన ద్వారా కానీ, క్షేత్రస్థాయి సందర్శన సమయంలో జనాభా లెక్కల అధికారులకు పూర్తిగా సహకరించి వివరాలు అందచేయడం ద్వారా గానీ జనాభా లెక్కల ప్రక్రియలో ప్రజలు భాగస్వాములు కావాలని కేంద్ర ప్రభుత్వం సూచిస్తోంది. ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్లో జనగణన 2027 మొదటి దశ ఏప్రిల్ 16 గురువారం నుంచి ప్రారంభమైంది. ఈ ప్రక్రియపై రాష్ట్ర జనగణన కార్యకలాపాల సంచాలకులు జె. నివాస్ మాట్లాడుతూ, జనగణన 2027 కోసం రాష్ట్రంలో విస్తృత సన్నాహాలు చేశామని తెలిపారు. స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డుల సిబ్బంది, అవసరమైతే ఇతర ప్రభుత్వ శాఖల సిబ్బంది ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లుగా పనిచేస్తారని తెలిపారు. రాష్ట్రంలో మొదటి దశలో భాగంగా స్వీయ గణన సదుపాయం ఈ నెల 30వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని అన్నారు. అనంతరం గృహ జాబితా, గృహ గణన మే 1వ తేదీ నుండి 30వ తేదీ వరకు 30 రోజుల పాటు నిర్వహించబడుతుందని పేర్కొన్నారు. గృహ గణన దశలో మొత్తం 33 ప్రశ్నలకు సంబంధించిన వివరాలను పొందుపరచాల్సి ఉంటుందని, ఇందులో గృహ నిర్మాణ పదార్థాలు, గృహ వినియోగం, గృహస్థితి, కుటుంబ సభ్యుల సంఖ్య, కుటుంబ యజమాని వివరాలు, షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగల వివరాలు, గదుల సంఖ్య, వివాహిత జంటలు వంటి అంశాలు ఉంటాయని వివరించారు. జనగణన నమోదు ప్రక్రియలో గణకులకు ప్రజలందరూ సహకరించి సరైన వివరాలను అందించాలని అన్నారు. వేగంగా మారుతున్న దేశ ఆకాంక్షలను తీర్చి భవిష్యత్ అభివృద్ధి ప్రణాళికలకు పునాది వేయాలనే సంకల్పంతో చేపడుతున్న 16వ అత్యాధునిక డిజిటల్ జనగణన ప్రక్రియ సజావుగా జరిగి సమానత్వ సాధనకు మార్గం సుగమం అవుతుందని ఆశిద్దాం. వచ్చే దశాబ్ద కాలానికి సంబంధించి దేశ అభివృద్ధి ప్రణాళికలకు పునాది వేస్తూ పరిపాలనలో అత్యంత కీలక సాధనంగా ఈ జనగణన నిలుస్తుందనటంలో సందేహం లేదు. జనగణన 2027పై వార్తా వ్యాఖ్య మీరింతవరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం కె. రాణి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.